హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్ బకాయిలు ఇప్పించండి, రేణుకా చౌదరి ఇంటి ముందు పెన్షనర్ల ధర్నా. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ బకాయిలు ఇప్పించాలని కోరుతూ సోమవారం నాడు పెద్ద సంఖ్యలో పెన్షనర్లు బంజారా హిల్స్లోనే రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నివాసం ముందు ధర్నా చేపట్టారు. వికలాంగుల సంక్షేమ శాఖ మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. అలాగనే ఈ సందర్భంగా సకాలంలో పెన్షన్ చెల్లించనందున ఇప్పటికే 50 మందికి పైగా పెన్షనర్లు చనిపోయారని బక్కా జడ్సన్ చెప్పారు. ఇక పెన్షనర్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో రేణుకా చౌదరికి పరిచయం ఉన్నందున ఆమె నివాసం ముందు ధర్నా చేపట్టామన్నారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని జడ్సన్ హెచ్చరించారు.